మేము చంద్రబాబు నాయుడు గారితో తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకుంటున్నాము, కూటమి ఏర్పాటు చేయబోతున్నాము, బీజేపీని కూడా ఆహ్వానిస్తున్నామని చెప్పిన తర్వాత కరుడు గట్టిన జన సైనికులుగా మేము కూడాను పవన్ కళ్యాణ్ గారి లైన్ లో మేము వచ్చేయడం జరిగింది. మేము మా మధ్య పార్టీల పరంగా ఉన్న విభేదాలు గాని, విద్వేషాలు గాని, కులపరమైన అంశాలు గాని ఏది కూడా దృష్టిలో పెట్టుకోకుండా అసలు అభివృద్ధి మనం ఎక్కడున్నాము, దేశంలో మనం అభివృద్ధిలో ఎక్కడున్నాము, విభజిత రాష్ట్రంలో మన పరిస్థితి ఏంటి, మనం అంటే ఇప్పుడు అయిపోయి మన పిల్లల భవిష్యత్తు ఏంటి అనే ఆలోచన వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు ఎందుకు ఆ నిర్ణయం తీసుకున్నారు? ఒక రాక్షస ప్రభుత్వాన్ని గత 5 ఏళ్లుగా ఆ ప్రభుత్వం ఉన్నప్పుడు అభివృద్ధి అనేది లేదు, పరిశ్రమలు పారిపోయిన, యువత లేదు, యువతకు ఉపాధి అంటే కేవలం వాలంటరీ 5,000 రూపాయల ఉద్యోగం అనే దశ నుంచి ఈ రోజు మన పిల్లలు రేపు భవిష్యత్తులో నెలకి 50,000, 1,00,000 ఇంకా పైన తెచ్చుకునే అవకాశాలు వచ్చేంత స్థాయి పరిశ్రమలు గాని, వాతావరణం గాని ఇక్కడ ఏర్పడుతుంది. సాఫ్ట్వేర్ రంగం గాని, ఇతరత్ర రంగాల్లో గాని అనేది వచ్చిన తర్వాత ఆలోచన ఈ కుల విద్వేషాలని మనం పోగొట్టుకోవాల్సిన ఆవశ్యకత ఉంది అనేది మాకు అర్థమైంది. అసలు మా జనసేన పార్టీ ప్రధాన ధ్యేయము, ప్రధాన సిద్ధాంతాలే కుల రహిత, మత రహిత, ప్రాంతీయ విద్వేషాలు లేని సమభావం ఉండాలనేది.